చెప్పు దివ్య, చాలా రోజులైంది కాల్ చేసావు. నువ్వు ఎంత బిజీగా ఉన్నా నేను అడిగిన వెంటనే కాదనకుండా వస్తావని నీకు కాల్ చేశాను. చెప్పు, ఏంటి? ఏదైనా ఇంపార్టెంటా? వచ్చే శుక్రవారం నా శ్రీమంతం, నువ్వు తప్పకుండా రావాలి. యాక్చువల్లీ శుక్రవారం నాకు అటుపక్కే వర్క్ ఉంది, అది చూసుకుని నేను నీ దగ్గరికి వస్తాను. అండ్ నేను ఒక చిన్న ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. ఎస్పీ గారు, నేను శుక్రవారం నాడు గ్రామానికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిందో అన్నది తెలుసుకుంటాను. అండ్ మీరు చెప్పింది కనుక నిజమనిపిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. అప్పటిదాకా నేను మీకు టచ్లో ఉంటాను, మీరు వెళ్ళిరండి. ఎస్ మ్యామ్. అమ్మా, రేపు అర్జెంట్ పని ఉందమ్మా. మా కూతురు పుట్టినరోజు, సంతకెళ్ళి ఏ కొనాలంటమ్మా. వెళ్ళొస్తానమ్మా. కార్లో మొక్కలున్నాయి, బయట పెట్టేసి వెళ్ళు. అయ్యగారు వచ్చే టైం అయింది. అలాగేనమ్మా. ఏంటయ్య గారు కళ్ళెటో తిరుగుతున్నాయి? అరే సూర్య, ఇంట్లో పనసపండు ఉందని చెప్పి కమల పండు తినడం మానేస్తామేట్రా? ఇప్పుడు డాక్టర్లు కూడా ఏదో అంటున్నారా, అది రాత్రిపూట కమలాలు తినండి మంచి రంగు వస్తారంటున్నారా. అసలే మీ అమ్మగారు ఈ మధ్య నేను బాగా నల్లపోసన అయిపోయిన అంటున్నారా. నువ్వు వెళ్ళి ఆ కమల పండు సంగతి ఏంటో చూడరా. ప్రెసిడెంట్ గారు, ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తటండి బాబు. ఏంట్రా అంత ఆశపడుతూ వచ్చావు? ఏంటంత అర్జెంట్ మ్యాటరు? నాకు అసలే కమల పండు తినే టైం అయింది. మీరు మీ కమల పండు ఎప్పుడైనా తినొచ్చు, కానీ నేను చెప్పిన మాట వెళ్ళదనుకోండి, మీరు అయిపోతారు కమల పండు రసం. ఏంటో మ్యాటరు? సరే, నేను చూసుకుంటాను, వెళ్ళాలి. ఏ आप दिव्या, दिव्या प्लीज, दिव्या, दिव्या प्लीज. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదంతే. అయ్యో ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను. నేను ఇక్కడికి అల్లరి చేయడానికి రాలేదు, నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. చెప్పింది చాలు, నీ వల్ల నా జీవితం నాశనం అయింది. రారా వెళ్దాం. చెయ్యి వదులు. నేను చెప్పేది విను. నీకు చెప్తే అర్థం కదా? అమ్మ, నేను నాన్న కావాలి. ఎంత ధైర్యరా! ఏమైంది? నన్ను ఎందుకు కొడుతున్నావు? ఆ ఊరు ఆడపిల్ల నేర్పిస్తావా? చెప్పండిరా. ఇన్ని ఇన్నిలా కాదురా.